రాష్ట్రంలో నిర్వహించిన కులగణన సర్వే అస్తవ్యస్తంగా ఉందన్నారు మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి. సర్వేతో బీసీలకు అన్యాయం జరిగిందని ఆరోపించారు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ మండలం వేపల సింగారంలో అన్నం వెంకటరెడ్డి జ్ఞాపకార్థం మాజీ సర్పంచ్ అన్నం శిరీష కొండారెడ్డి ఏర్పాటు చేసిన ఉచిత అంబులెన్స్లను ప్రారంభించారు జగదీష్ రెడ్డి. కేసీఆర్ జన్మదిన సందర్భంగా ఉచిత అంబులెన్స్ ఏర్పాటు చేసిన అన్నం శిరీష కొండారెడ్డి దంపతులకు ధన్యవాదాలు తెలిపారు. ఫిబ్రవరి 19న జరిగే సమావేశంలో పార్టీ కార్యకర్తలకు కేసీఆర్ దిశానిర్దేశం చేస్తారని తెలిపారు జగదీష్ రెడ్డి. తెలంగాణ ఉద్యమాన్ని నడిపి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి తెచ్చిన రాష్ట్రాన్ని మీరైతేనే బాగు చేయగలరు. ఈయనగాసి నక్కలపాలు చేస్తే మళ్ళీ ఏ కాంగ్రెస్ దొంగలే వచ్చి మళ్ళీ అదే పాత సమైక్యాంధ్ర పాలకులకు అమ్ముకుంటారు. దీన్ని తెలంగాణలో ఏ ఇంచు నీళ్ళు ఏ ఇంచు భూమిని ఏ చుక్క నీళ్ళు తడపాలనో మీకు తెలిసినంతగా ఎవరు తెలియదు. అనేక అనుమానాలు రేకెత్తించారు. కానీ అన్ని అనుమానాల్ని పటపంచలు చేస్తూ రాదన్న కరెంటు ఇక పోనే పోదు ఎప్పటికీ అనే పద్ధతుల్లో భారతదేశంలో మొట్టమొదటిసారిగా నిరూపించిన నాయకుడు కేసీఆర్ గారు 24 గంటలు అన్ని రంగాల వినియోగదారులకు విద్యుత్తును అందించి ప్రత్యేకించి రైతాంగానికి 24 గంటల విద్యుత్తును ఉచితంగా ఇస్తున్న ఏకైక రాష్ట్రంగా గత 5 సంవత్సరాలు నిలబెట్టిండు కేసీఆర్ గారు. ఇవాళ తెలంగాణకు ఒక జాతిపితగా ప్రజలందరి మనసులో నిలబడ్డాడు. భారతదేశానికి అన్నం పెట్టి అన్నపూర్ణగా తెలంగాణను మార్చిన ఘనత కేసీఆర్ గారిది. మరి అటువంటి కేసీఆర్ గారి పుట్టినరోజు రేపు జరుగుతున్న సందర్భంగా తప్పకుండా వారిని స్మరించుకోవడం అనేది, వారిని గుర్తుంచుకోవడం అనేది, వారిని జ్ఞాపకం పెట్టుకోవడం అనేది, దానికి మించి మరొకసారి కేసీఆర్ అవసరం తెలంగాణకు ఉంది అని చెప్పి ఈ సంవత్సర కాలంలో మనకు వచ్చిన అనుభవాలను దృష్టిలో పెట్టుకొని